నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు దావోస్లో చంద్రబాబు పర్యటన, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం టూర్. దావోస్లో సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబు బృందం. సదస్సుపై తెలంగాణ సర్కార్ భారీ అంచనాలు. రేషన్ కార్డులు తొలగిస్తారనేది అపోహ మాత్రమే, క్లారిటీ ఇచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు. నేడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి బద్ధత కట్టుదిట్టం. ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు బృందం దావోస్ పర్యటనకు బయలుదేరింది. ఇవాల్టి నుంచి శుక్రవారం వరకు సాగే ఈ పర్యటనలో భాగంగా సీఎం బృందం ముందుగా జ్యూరిచ్ చేరుకుంటుంది. అక్కడ భారత రాయబారితో పాటు 10 మంది దిగ్గజ పారిశ్రామిక సంస్థల యాజమాన్యాలతో సమావేశమవుతారు. అలాగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా తెలుగు సంతతికి చెందిన పారిశ్రామికవేత్తలను కలుస్తారు. అనంతరం దావోస్కు వెళ్తారు. రాత్రి పారిశ్రామికవేత్తలతో ఆర్సెలర్స్ మిట్టల్ సంస్థ యజమాని లక్ష్మీ మిట్టల్తో డిన్నర్లో పాల్గొంటారు. రెండో రోజు దావోస్లో గ్రీన్ హైడ్రోజన్పై జరిగే ప్రత్యేక సెషన్లో చంద్రబాబు పాల్గొంటారు. కోకాకోలా, ఎల్జీ సహా ఇతర దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం వరుస సమావేశాల్లో పాల్గొంటారు. యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్తో భేటీ అవుతారు. ఎనర్జీ ట్రాన్సిషన్, ది బ్లూ ఎకానమీ అంశాలపై జరిగే సెషన్లలో సీఎం ఉపన్యాసం చేస్తారు. దావోస్ సదస్సులో భాగంగా మూడో రోజు పలువురు వ్యాపారవేత్తలు, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులతో సమావేశమవుతారు. నాలుగో రోజు జ్యూరిచ్ చేరుకొని అక్కడి నుంచి భారత్కు తిరుగు ప్రయాణమవుతారు. చంద్రబాబు వెంట మంత్రులు లోకేష్, టీజీ భరత్, ఉన్నత అధికారులు ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. చంద్రబాబు అయితే దావోస్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగానైతే ఆయన దావోస్ పర్యటన ఉన్నట్టు ఉంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి?
సింగపూర్ పర్యటనలో 3 రోజుల పాటు సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర బృందం విశేషంగా కార్యకలాపాలు నిర్వహించింది. కీలక చర్చల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, అవకాశాలను ఆకర్షించింది. ఐటీఈతో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం అవగాహన కుదిరింది. సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ఇతర ప్రతినిధులతో సంప్రదింపులు జరిగాయి. తాజాగా దావోస్ పర్యటనలో ఐటీ, ఫార్మా, బయోసైన్స్, డేటా సెంటర్లలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ముందుకెళ్తోంది. మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ అడవులో జరిగిన ఎన్కౌంటర్లో దామోదర్ మృతి చెందారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన మృతిపై ఛత్తీస్గఢ్ పోలీసులు కానీ, తెలంగాణ నిఘా విభాగం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ ఘటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన మృతదేహంపై ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో చొక్కారావు బతికున్నారా లేక చనిపోయారా అనే అనుమానాలు ములుగు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఎవరైతే మావోయిస్ట్ పార్టీ కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి బడే చొక్కారావు నిన్న మృతి చెందినట్టుగానైతే మావోయిస్ట్ పార్టీ అయితే లేఖ విడుదల చేసినట్టుగా మనకు తెలిసింది. ఇప్పుడు అదే మావోయిస్ట్ ఏదైతే లేఖ విడుదల చేసిందో దానిపైన కూడా మావోయిస్ట్ పార్టీలోనే ఒక మేరకు స్పష్టత లేదని తెలుస్తుంది. పోలీసులు కూడా దీనిపైన ఎలాంటి స్పష్టత కూడా తెలియలేదు. దీని గురించి ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? సంపత్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ చేసేనా అంటే ప్రస్తుతం మాత్రం ఒక చర్చగా అనుకోవచ్చు. గత 3 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో తెలంగాణకు సంబంధించిన మావోయిస్ట్ అధినేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందడం మాత్రం వార్త బయటకు వచ్చాయి. అయితే ఇది చూసుకుంటే మాత్రం పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎన్కౌంటర్ లో చనిపోయింది 10 మంది మాత్రమే పోలీసులు చెప్తున్నారు. కానీ మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. అది కూడా ఇందులో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన బస్తర్ పరిధి గంగా యొక్క వాళ్ళకి సంబంధించిన మావోయిస్టు లేక ఒక లీటర్ పంపించారు. ఇది అందులో మాత్రం మొత్తం 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. అందులో దామోదర్ కూడా ఉన్నట్టు వాళ్ళు లెటర్ లో ప్రచురించడం జరిగింది. కానీ నిజమైనగా చూసుకుంటే మాత్రం ఒక అగ్రనేత చనిపోతే మావోయిస్టు పార్టీ సంబంధించిన తెలంగాణ రాష్ట్ర కమిటీ కానీ అలాగే కేంద్రీయ కమిటీ సభ్యులు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా దామోదర్కి సంబంధించిన అంత్యక్రియలకు సంబంధించిన ఒక ఫోటో అయినా బయటికి పంపించే ప్రయత్నం చేయాలి. కానీ ఎన్కౌంటర్ జరిగి 3 రోజులు అవుతున్న దామోదర్కి సంబంధించి ఒక్క ఫోటో కూడా బయటకు రిలీజ్ చేయాలంటే ఈ ఎన్కౌంటర్ లో దామోదర్ మృతి చెందలేదు అంటూ పోలీసులు కానీ అలాగే దామోదర్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదేమైనా దామోదర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొనసాగుతున్నాడు, అలాగే కేంద్ర కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్నాడు. ఈ రెండింటికి మధ్యలో ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఏదో 2 అంచెల్లో భద్రతా సిబ్బంది ఉంటుంది. ఇతర మీద ఫైరింగ్ చేయాలంటే మాత్రం అతను ఇద్దరు చుట్టూ ఉన్న ఆ మావోయిస్టులు దాటి పోలీసులు ముందుగా కష్టం కాబట్టి ఈ ఎన్కౌంటర్ లో ఏమైనా గాయాలైతే ఆ దామోదర్ తగ్గించడానికే ఎవరైనా ఒక ఫేక్ లెటర్ బయటకు పంపించాలని మాత్రం ఒక వార్తలు వెలుగుస్తున్నాయి సంపత్.
అయితే గతంలో కూడా ఈ చొక్కారావు పలుమార్లు ఎన్కౌంటర్ అయినట్టు కూడా అనేక సార్లు కూడా మనకైతే కథనాలు వచ్చాయి, కానీ అవన్నీ ఫేక్గా తెలిసిపోయాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏదైతే నిన్న ఏదైతే బయటకు వచ్చిందో దాన్ని కూడా మనం ఈ రకంగానే భావించవచ్చా, లేదంటే నిజంగానే చొక్కారావు ఎన్కౌంటర్ గురయ్యారని మనం భావించవచ్చా? అయితే తప్ప ఒకటే చూసుకోవచ్చు, అక్కడ ఎన్నికల జరిగిన ప్రదేశంలో మాత్రం సుమారుగా 60 మంది మావోయిస్టులు ఉన్నారు. ఈ 60 మావోయిస్టులు చూసుకుంటే PLG పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఈ కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ చర్చ జరుపుతున్న నేపథ్యంలో కనబడింది. అయితే ఇందులో దామోదర్ ఉన్నాడు, కానీ పోలీసులకు మావోయిస్టులకు ఎదురు కాల్పుల్లో దామోదర్ కు గాయాలు కావడం ద్వారా దామోదర్ని కాపాడుకునేందుకు మాత్రం కొంతమంది మావోయిస్టులు దామోదర్ తీసుకుని సేవ్ ప్లేస్కి వెళ్ళిపోయారు అని సమాచారం. అయితే అది వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమంటే దామోదర్ సేఫ్ గా ఉన్నాడు కాబట్టి అతన్ని పోలీసులకు దారి మళ్లించేందుకే మావోయిస్టు ఒక లెటర్ ని బయటకు పంపించారు. అలా పంపించడం ద్వారా దారి మళ్లించి పక్కకి వెళ్ళిపోయారు. దామోదర్ సేఫ్ గా ఇస్తారు కాబట్టి ప్రస్తుతానికి దామోదర్ సేఫ్ గా ఉండడం పాప బయటకొస్తున్నాయి. అయితే దామోదర్ చనిపోతే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా సమాచారం వచ్చింది. సో వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఒకటి అంటారు, వాళ్ళ అమ్మ దగ్గరికి మనం వెళ్ళాము, వాళ్ళమ్మ హ్యాపీగా నా కొడుకే బతికే ఉన్నాడు, ఆ నమ్మకం నాకుంది, నా కొడుకు చనిపోతే నాకు ఖచ్చితంగా సమాచారం వస్తుంది, నాకు తెలుస్తుందని టీం అవుతుంది మాత్రం ఆ తెల్లకుంది. కానీ పరిశీలించుకుంటా మాత్రం ఇక్కడ మాత్రం ఖచ్చితంగా చేస్తా ఉన్నట్టే ఆ వార్త బయటకు వస్తున్నాయి. నిజంగా చనిపోతా మాత్రం తెలంగాణ కానీ ఇటు ఛత్తీస్గఢ్ కానీ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టు సానుభూతి పనులు కానీ మావోయిస్ట్ పార్టీ సంబంధించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక ఉత్కంఠ వాతావరణం బయట చూస్తే పరిస్థితి లేకుండా పోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ ఇండోర్ స్టేడియంలో ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. ఇందుకోసం కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు చేరుకున్నారు. ట్రంప్తో పాటు దేశ విదేశీ ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. మొదటగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేసే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరు కానున్నారు. గత 4 ఏళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవనంపై తన మద్దతుదారులు చేసిన దాడితో వైట్ ట్రంప్ హౌస్ను వీడారు. ఈసారి ప్రపంచ దేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ఈ ప్రమాణ వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే ఈరోజు విపరీతమైన చలి కారణంగా వేడుకను బయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపలే నిర్వహిస్తున్నట్లు సమాచారం. రొనాల్డ్ రీగన్ 1985లో అమెరికా అధ్యక్షుడిగా సెకండ్ టైం బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఇలాగే చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అక్కడి మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో చేపడుతున్న మైనింగ్కు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. గ్రామస్తులు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన తమ వాళ్లను వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పోలీసులను గ్రామానికి రాకుండా మహిళలు కంచె ఏర్పాటు చేశారు. ఊడుస్తుంటే దాని వచ్చేది ఇక్కడ ఊడోకన్నారు ఇటుకల ఊడోకంటే నేను వాటర్ మ్యాన్ నేను రోడ్ ఊడుస్తా పనిచేస్తాను ఊళ్ళో పనిచేస్తాను అంటే సరే అని అలుగునే ఉన్నది చేపడికే 3 జీపులు వచ్చినాయి. 3 జీపులు వచ్చి ఎక్కించుకోకపోయారు. ఇప్పుడు ఇంకా చేస్తారు ఇంకా ఉండరు, ఇంకా తిరుగుతూనే ఉంటారు పోలీసులు. చిలకలకు పోయిన వాళ్ళను అందరు చిలకల పోయి ఉడకపోతారు. మా
మేము ఏంటి చేసినాక మమ్మల్ని ఏం చెప్పకుండా ఎందుకు ఉండాలి కదా, దాని కారణం ఏంది అనేది ఉండాలి కదా. మా కొబ్బరిపాటి 5ంటికే లేచి కొబ్బరిపాటి వచ్చినాక ఊరు రోజుకొని సావాలా కాడిపోయి ఇప్పుడు మా చేతాలు ఎక్కడ పోవాలి? మా బతుకుదేరు ఉండదు. ఇప్పుడు మేమేం చేయాలి? ఎక్కించుకొని పోవాలి. పట్టిస్తాడా వంశకోశం కట్టిస్తాడా ఎవరు రాజకీయం చేసింది మొత్తం ఆయన మొత్తం రాజకీయం చేసింది మందిర్ పట్టుకపోయి నేనా ఏమైనా తప్పు చేస్తాను ఇట్లా కూర్చొని లక్షలు కోట్లు సంపాదిస్తున్నావా ఎమ్మెల్యే గారు న్యాయం ప్రకారం పోతే డబ్బు ఉంది. కొంతమంది రారు, కొంతమంది వస్తారు. వచ్చిన వాళ్ళని చేతానం చేసుకోకుండా చేస్తే మేము ఏం చేయాలి? లక్షల పంట శల్కాలు ఉంది. ఇప్పుడు కోతలను మేము ఏం చేయాలి? ఆ ఎమ్మెల్యే గారికి ఎందుకు సిగ్గులేదు, ఎందుకు చేరం లేదు? మేము ఏం చేసినా మా గురించి మాకేందో మాకు చూస్తే మేము పోమా వాళ్ళ మీద మన్ను పోయే వాళ్ళని కట్టుకోవాలని మా ఊరు మేము కాపాడుకుంటాము. మా ఊరు మాకు అవసరము. మా ఊర్లో ఏమైనా మాకు అవసరము. పోలీసు వాళ్ళు మాట్లాడి ఉండాలి. అందిస్తారు మైనింగ్ అంటే అందిస్తారు కానీ మా ఊరాలకు ఇస్తలేరు. మైనింగ్ వాళ్ళకి ఇస్తారు. పోలీసు వాళ్ళు మాకు ఇస్తలేరు. మాకు ఇవ్వాలి. మా అమ్మల పట్టుకోవాలి పోలీసు వాళ్ళు. కానీ డిఎస్పీ కానీ మాకు సపోర్ట్ ఇవ్వాలి. మేము ఊరాలో ఎక్కడ కాదు ఏడ ఉందో ఇప్పుడు పంట వేసి మేము ఏం చేయాలి? ఇప్పుడు ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చెన్నై అందిస్తారు. చెన్నై చెప్పండి, నాగర్ కర్నూలు జిల్లా మైలారం గ్రామంలో గ్రామస్తులు అయితే మైనింగ్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కొంతమంది రైతులను ప్రజలను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఆ మైనింగ్ ఎందుకు జరిగింది? థ్యాంక్ యూ సంపత్. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి కూడా గత అసెంబ్లీ ఎన్నికల నుంచే కూడా ఈ వివాదం జరుగుతూనే ఉంది. స్వచ్ఛందంగా మైనింగ్ వద్దు గుట్ట ముద్దు అనే నినాదంతో మల్యాల గ్రామంలో గ్రామస్తులు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి మలయాళ గ్రామంలో వ్యవసాయ పొలంలో పనిచేస్తున్నటువంటి రైతులను మహిళలను ఉదయం తెల్లవారుజామునే 4 గంటలకు పోలీసులు అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడంతో మల్యాళ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అందరూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క విషయాన్ని గమనించినటువంటి ప్రజలు కూడా గ్రామంలోకి వచ్చేటువంటి పోలీసులను గ్రామంలోకి ప్రవేశించకుండా ముళ్ళ కంచెలతో రోడ్డుపై బట్టేయించి వాళ్ళ యొక్క నిరాహార దీక్ష చేపట్టినని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ ఉన్నటువంటి మల్యాళ గ్రామం ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయము, ఇక్కడ ఉన్నటువంటి ఆ మైలారం గుట్టను మైనింగ్ చేసి గత ఎమ్మెల్యే ఉన్నవారు కూడా ఈ యొక్క మైనింగ్ ను తీసుకెళ్లారు కాబట్టి ఈ విషయాన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్థానికంగా ఎన్నికల్లో నిలబడినటువంటి అభ్యర్థులు ఏదైతే మాకు మాట వాగ్వాదం చేసిన తర్వాతనే మేము ఓట్లు వేస్తామని చెప్పినప్పటికీ కూడా అప్పట్లో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ వాళ్ళని ఆ యొక్క దీక్షను విరమించి ఎలక్షన్ లో ఓటుకు వేయడానికి వాళ్ళని అయితే రప్పించారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గత 3 నెలల నుంచి కూడా ఈ యొక్క వివాదాన్ని కాముచ్చు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ ఆ యొక్క మైలారం గ్రామంలో మైనింగ్ కు తెరలేపడంతో గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు సంపత్. అయితే చెన్నయ్య, ఇంతగా అక్కడ దేనికోసం ఏం మైనింగ్ జరుగుతుంది? ఎందుకు గ్రామస్తుల మైనింగ్ కు వద్దు అంటూ అంతలా ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? అయితే అక్కడ ఉన్నటువంటి మలయాళ గ్రామంలో అన్ని కూడా గుట్టలకు సంబంధించినటువంటి మట్టి మైనింగ్ మాఫియా జరగడంతో అక్కడ ఉన్నటువంటి ఆ మట్టి తీయడంతో అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పొలాలు కూడా సారవంతంగా
లేకపోవడంతో మేము భవిష్యత్తులో కూడా ఈ పంటలు పండించుకోలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయవద్దని వాళ్ళు పోలీసులకు అదేవిధంగా రాజకీయ నాయకులకు అయితే తెలిపినటువంటి పరిస్థితి అది కనబడుతుంది సంపత్. అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పోలీసులు గ్రామస్తులతో ఏమైనా చర్చలు జరుపుతున్నారా? గ్రామస్తులు ఆ పోలీసులతో ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు? అయితే మొత్తాన్ని కూడా అక్రమంగా ఏదైతే వీళ్ళు రైతులు శాంతియుతంగా ధర్నా చేసినప్పటికీ కూడా ధర్నా చేయవద్దు, ఖచ్చితంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గర అదేవిధంగా మిగతా అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా ఈ యొక్క మైనింగ్ కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా మేము ఆపేస్తామని అక్కడ ఉన్నటువంటి మైలారం గ్రామంలో ఉన్నటువంటి రైతులకైతే వాళ్ళు మాట ఇచ్చారని చెప్పుకోవచ్చు సంపత్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం కూడా అక్కడ కూడా మొత్తం కూడా 144 సెక్షన్ అయితే అమల్లో పెట్టారు పోలీసులు. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను కూడా ఎక్కడికక్కడ గ్రామంలో ఎవరి ఇంటి దగ్గర వాళ్ళని కూడా నిర్బంధించి ఈ రోజు మొత్తం కూడా 12 గంటల వరకు కూడా 144 సెక్షన్ అయితే ఉంటుందని చెప్తున్నారు సంపత్. ఓకే, థ్యాంక్ యూ చెన్నయ్య. తెలంగాణలో జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ మొదలవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి 12,000 ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఇంకా ఏ లిస్టు తయారు కాలేదని, ప్రజలు ఎలాంటి అపోహలు పడవద్దని తెలిపారు. రేషన్ కార్డులు తొలగిస్తారన్నది అపోహ మాత్రమే అని జూపల్లి క్లారిటీ ఇచ్చారు. గ్రామ సభలోనే అర్హులను ఎంపిక చేస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. బిల్లులు విడుదల చేయడానికి ఓ మంత్రి కుటుంబ సభ్యులు 7 నుంచి 10% కమిషన్ తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మళ్లీ అధికారంలోకి వస్తామా రామా అనే పద్ధతిలో దోచుకుంటున్నారని ఆరోపించారు. తాను కూడా 5 ఏళ్ల పాటు మంత్రిగా చేశానని చెప్పారు. తాను ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదని స్పష్టం చేశారు. ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన ఆరోపణల బిల్లులు విడుదల చేయాలంటే పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి, ఆనాడు పనిచేసినటువంటి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకి నేను అడుగుతున్నా, నేను చెప్పకూడదు, బాగా జిద్దు అనిపిస్తుంది. నేను మాజీ ఆర్థిక మంత్రిని కాబట్టి నాకు వచ్చి అడుగుతుంటారు, అన్న నాది 5 లక్షల రూపాయల బిల్లు ఉందన్న, జర ఇప్పిస్తావా అన్న, నాది రిటైర్డ్ అయిపోయినా నాకు ఈ రిటైర్డ్ బెనిఫిట్స్ రావాలి, ఇప్పిస్తావా, నా బిడ్డ పెళ్లి చేయాలి, నేను అప్పు కట్టుకోవాలి అని చెప్పి. అంటే ఎంత శాతం తీసుకుంటున్నా? ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 7 నుంచి 10% కమిషన్ లేకుండా ఒక్క బిల్లు కూడా బయటికి రాని చరిత్ర వాస్తవమా కాదా? ఇదేనా ఈ ప్రభుత్వం? ఉందా ఎప్పుడన్నా? నేను కూడా 5 ఏళ్ళు పనిచేసిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. ఎప్పుడైనా విన్నారా ఎప్పుడైనా? ఇళ్లల్లో ఉండే వాళ్ళు కూడా మొత్తం దుకాణాలు ఓపెన్ చేసి గట్లాడి ప్రభుత్వం వీళ్ళు మాట్లాడతారు ఇంకా వీటి గురించి వాటి గురించి. జ్ఞానం ఉండాలి. ఫస్ట్ గిట్లా చేసేటప్పుడు గిన్ని ఏళ్ళు వెనుక చూపిస్తానే భావన ఉండాలి. అంటే ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్, నేను 20 సంవత్సరాల రాజకీయాల్లో, ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్, ద మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్, కోఆర్డినేషన్ లేని గవర్నమెంట్. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం బీచ్లో పర్యాటకులు సందడి చేశారు. నేటి నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. సెలవులు ముగియనున్న నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి కార్లు, బైకులపై వచ్చిన పర్యాటకులు ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా బీచ్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.
ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.